ఈ హ్యాబిట్స్ చాలా తక్కువ మంది మాట్లాడతారు, చాలా తక్కువ మందికి తెలుసుంటాయి. మీ బాసో మీ కొలీగ్స్ వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అని అనుకోవడం తప్పు. కంప్లీట్ జీరోలోకి తీసుకెళ్లదు. మీరు మంచి లిజనర్ అవుతారు. సో కొత్త ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ నేను జాబ్ కోసం వెతుకుంటున్నప్పుడు నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయిపోయాను. అలాంటివన్నీ మీ ఎనర్జీని బూస్ట్ చేయవు, మీ ఎనర్జీని డ్రైన్ అవుట్ చేస్తాయి. నెక్స్ట్ 5 years లోపు నేను 50 lakhs సేవ్ చేసుకోవాలి. మీకు కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి, కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. హలో, ఈరోజు మనం ఒక 12 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. దిస్ ఇస్ నాట్ అబౌట్ పొద్దున్న 5 o'clock కి నిద్ర లేవటం, ప్రతిరోజు ఒక ½ an hour జిమ్ చేయటం, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండటం కోసం కోల్డ్ షవర్ చేయటం, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడట్లేదు. ఈ హ్యాబిట్స్ చాలా తక్కువ మంది మాట్లాడతారు, చాలా తక్కువ మందికి తెలుసుంటాయి. బట్ ప్రూవెన్ సైకాలజీ బేస్డ్ బిహేవియరల్ మొమెంటమ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ ఇంప్లిమెంట్ చేస్తే దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ హ్యాబిట్ ఈజ్ అబౌట్ బీ విజిబుల్. ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో మనం విజిబుల్ గా ఉండాలి. మన మార్కెటింగ్ మనం చేసుకోవాలి. స్పెషలీ వర్క్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్ కి, మీరు కష్టపడి వర్క్ చేస్తున్నారు, మీ బాసో మీ కొలీగ్సో వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అని అనుకోవడం తప్పు. మీ గురించి మీరు కాస్త మార్కెటింగ్ చేసుకోవటం, నలుగురితో కలవటం, మీ డిపార్ట్మెంట్ లో, మీ ఆఫీస్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీరెవరో తెలిసేలా ఉండటం. మీ కంపెనీలో మీరు ఒకసారి గమనించండి, కొంతమంది పేరు చెప్తానే, ఓ ఐ నో దట్ పర్సన్, సోన్సో డిపార్ట్మెంట్ లో హీ సోన్సో పర్సన్ కదా అని అంటారు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేసినా అసలు వాళ్ళెవరో కూడా చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో విజిబుల్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నెవర్ గో టు జీరో. ఇది నేను మా తమ్ముడి దగ్గర నేర్చుకున్నానండి. ఒక 3 years క్రిందట మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ టైంలో ఇంట్లో అందరం చాలా బిజీగా ఉన్నాం. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా తను డైలీ రోజు చేసే 45 minutes ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేనప్పుడు కరెక్ట్ గా 2 minutes టైం తీసుకుని హీ జస్ట్ డిడ్ పుషప్స్. సో నేను అడిగాను, ఈ హడావుల్లో ఈ పుషప్స్ ఏంటి అని. హీ సెడ్ 2 minutes కదా, 2 minutes ఇస్ బెటర్ దాన్ జీరో. అసలు చేయకుండా ఉండటం కన్నా ఇది బెటర్ కదా అన్నాడు. సో ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మై బ్రదర్. ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినా, ఎంత బిజీగా ఉన్నా, మీరు రెగ్యులర్ గా చేసే పనుల్ని కంప్లీట్ జీరోలోకి తీసుకెళ్లదు. జీరో రీడింగ్, జీరో ఎక్సర్సైజ్, జీరో టైం విత్ ద ఫ్యామిలీ, ఇలా ఏ ఇంపార్టెంట్ పనైనా కంప్లీట్ జీరో చేయొద్దు. నెక్స్ట్ హ్యాబిట్ ఇస్ స్క్రీన్ షాట్. వినటానికి ఇది చాలా వేడిగా ఉంటుందండి. మీరు ఒక మంచి ఆర్టికల్ గురించి ఎక్కడైనా చూసారా? స్క్రీన్ షాట్ చేయండి. మొబైల్లో ఒక మంచి ఇన్స్పైరింగ్ మోటివేషనల్ కోట్ చూసారా? స్క్రీన్ షాట్. మీకు ఏదైనా ఒక మంచి థాట్ వచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారా? టెక్స్ట్ టు యువర్ సెల్ఫ్. నేనైతే నాకు నేనే వాట్సాప్ మెసేజ్ పంపించుకుంటానండి. ఐల్ షో యూ సమ్ ఆఫ్ దెమ్. ఐ స్క్రీన్ షాట్ ఎవ్రీథింగ్. అండ్ ఐ సెండ్ మెసేజెస్ టు మై సెల్ఫ్. సో అలా స్క్రీన్ షాట్స్ చేయటం వల్ల దట్ వర్క్ లైక్ మై ఎక్స్టెండెడ్ బ్రెయిన్. ఏదైనా ఒక మంచి థాట్ వచ్చినప్పుడు, ఇది నేను ఎప్పుడో అనుకున్నానే, దీని గురించి నేను ఎక్కడో చదివాను అని అనుకునే టైంలో నేను వెనక్కి వెళ్ళి నా ఫోన్ చెక్ చేసుకుంటాను. డెఫినెట్ గా అందులో నేను అనుకుంటున్న విషయం కనిపిస్తుంది. సో చూడటానికి చాలా వియర్డ్ గా ఉన్న ఈ స్క్రీన్ షాట్స్ అన్ని మనకి రిఫరెన్స్ లాగా, ఎక్స్టెండెడ్ మెమరీ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ టైనీ హ్యాబిట్ అండి, మీరు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఫోన్ పట్టుకుని ఫోన్ చూస్తా మాట్లాడద్దు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా మనలో చాలా మంది మనం దీన్ని ఫాలో అవ్వం. ఎవరితోనో మాట్లాడేటప్పుడు మనం ఫోన్ చూస్తూ ఉంటే మనం ఫోన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, మాట్లాడే పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కాదు. ఇన్ఫాక్ట్ అది మేనర్స్ కూడా కాదు. స్పెషలీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నప్పుడు, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ పర్సనల్ లైఫ్ లో కూడా ఎవరితోన్నా మీరు మాట్లాడేటప్పుడు ఫోన్ ని కంప్లీట్ గా సైడ్ పెట్టేయండి. అండ్ దెన్ సీ ద డిఫరెన్స్. మీరు మంచి లిజనర్ అవుతారు. పీపుల్ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ. మీరు అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. అండ్ జనరలీ పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ యూ. చాలా చిన్న హ్యాబిట్ కదా, కానీ ఇది మీ పర్సనాలిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తుంది. రేపేం చేయాలి అనుకునేది ఈ రోజే అనుకోండి. ప్రతిదీ మనం లిస్ట్ చేసుకోలేము, కానీ గ్యారంటీగా 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో లిస్ట్ డౌన్ యువర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ నెక్స్ట్ డే. సో మార్నింగ్ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ టైం అండ్ మీ ఎనర్జీ ఇప్పుడు ఏంటి అనే దాని మీద మీరు టైం స్పెండ్ చేయకుండా మీ వర్క్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల అ లాట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఎనర్జీ అండ్ యువర్ ఫిజికల్ ఎనర్జీ విల్ గెట్ సేవ్డ్. అలానే మీ ప్రొడక్టివిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సరదాగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్, సే దేర్ నేమ్. ఇది నేను టాటాలో వర్క్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో చెప్పిన ఒక విషయం అండి. 1998 లో నేను టాటాస్ కి వర్క్ చేసినప్పుడు నేను అప్పుడు నేర్చుకున్న విషయం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ యూజ్ దిస్. యూ షుడ్ సే దేర్ నేమ్. ప్రతి వాళ్ళకి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి నచ్చుతుంది. స్పెషలీ మీరు మెసేజెస్ చేసేటప్పుడు, మెయిల్స్ చేసేటప్పుడు, మీరు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరుని యూజ్ చేసి మాట్లాడితే
ద అదర్ పర్సన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కనెక్టెడ్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికన్నా మెసేజ్ పెడుతున్నారు అనుకోండి, హౌ ఆర్ యూ అని. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ హౌ ఆర్ యూ, సే హౌ ఆర్ యూ మాధవి, హౌ ఆర్ యూ రమేష్, హౌ ఆర్ యూ శ్రీను. ఇలా మీరు పేరు పెడితే వాళ్ళు చాలా క్లోజ్ గా ఫీల్ అవుతారు. చాలా సింపుల్ విషయం కదా, కానీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ హ్యాబిట్. నెక్స్ట్ వన్, వాట్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ. చాలా సార్లు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా, వై మీ, నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా అని మనకి చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నుంచే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను స్టార్టింగ్ లో టాటాలో వర్క్ చేశానని చెప్పాను కదా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఉన్న ఊరు నుంచి నేను వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఆ జాబ్ కి రిజైన్ చేశాను. సో కొత్త ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ నేను జాబ్ కోసం వెతుక్కుంటున్నప్పుడు నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయిపోయాను. చాలా బాధపడ్డాను. ఒక స్టేజ్ లో అసలు నాకు మళ్ళీ జాబ్ వస్తుందా రాదా అనే ఒక డౌట్ కూడా నాకు వచ్చింది. ఒక 3 months స్ట్రగుల్ అంతా ఇంత కాదు. బట్ ట్రస్ట్ మీ, ఒకసారి థింకింగ్ మార్చుకుంటానే ఆ జాబ్ నాకు రాలేదు, బికాస్ సంథింగ్ ఎల్స్ గుడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అన్న థింకింగ్ వస్తానే, యూ బిలీవ్ మీ, నాకు ఎయిర్టెల్ లో జాబ్ వచ్చింది. బెటర్ కంపెనీ, బెటర్ సాలరీ, బెటర్ పొజిషన్ వచ్చింది. సో అది నాకు జరగకుండా ఉండటం ఈ మంచి జరగటం కోసమే. మనకు జరిగే ప్రతిదీ మన మంచి కోసమే అని నేను అనట్లేదండి. కానీ మనం ఒకసారి పాజిటివ్ సైడ్ చూడటం స్టార్ట్ చేస్తే మనకి ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, మేబీ సంథింగ్ గుడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. సో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ మనకి కనిపిస్తాయి. కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్. మనని మనం ఎన్నిసార్లు పొగుడుకుంటామండి. మనకి ఎప్పుడు పక్క వాళ్ళు చేసే పనులు నచ్చుతాయి. అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు కదా, అబ్బా వాళ్ళు ఎంత బాగా సెటిల్ అయ్యారు కదా, ఆవిడ వేసుకున్న డ్రెస్ ఎంత బాగుంది కదా, తను ఎంత మంచి జాబ్ చేస్తున్నాడు, ఆహా హీ గాట్ అ ప్రమోషన్, ఎంత స్కిల్ఫుల్ పర్సన్. ఇట్లా అనిపిస్తుంది. అలా అనటం తప్పు కాదు, కానీ ఒక్కొక్కసారి మనని మనం కాంప్లిమెంట్ చేసుకోవాలి. వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ అవర్ సెల్ఫ్. అలా మనని మనం కాంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఫ్రెష్ గా హ్యాపీగా ఉంటుంది. ద మోర్ హ్యాపీ యు ఆర్, ద మోర్ ఫోకస్డ్ యూ విల్ బికమ్. మీరు ఎంత ఫోకస్డ్ గా ఉండి ఎంత పాజిటివ్ గా ఉంటే మీకు ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ ప్రొడక్టివిటీ అంత ఎక్కువగా పెరుగుతుంది. కౌంట్ 10 బిఫోర్ యూ రెస్పాండ్. ఇది మనకి చాలా మంది చెప్పారు కదండి. యూ షుడ్ కౌంట్ 10, 1 నుంచి 10 వరకు, లేదా 10 నుంచి 1 వరకు రివర్స్ లో కౌంట్ చేస్తే మన బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. దీనివల్ల మనకి 90% ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ కట్ అయిపోతాయి. ఇది ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేసి కాన్షియస్ గా ఇది మీ హ్యాబిట్ చేసుకుంటే, మీ థింకింగ్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకుంటే మనం చాలా సేవ్ చేసుకోగలుగుతాం. అది మన రిలేషన్స్ అయినా, మన వర్క్ లో అయినా, మన బిజినెస్ లో అయినా. మనకు మనం ఒకసారి వెనక్కి ఆలోచించుకుంటే మనం చేసే చాలా ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అన్నెసరీ కదండి. సో మేక్ ఇట్ అ హ్యాబిట్ టు కౌంట్ 10 బిఫోర్ రెస్పాండింగ్. ఓకే. నెక్స్ట్ వన్, ఎనర్జీ చెక్. మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, మనం దేనికోసం స్పెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రతి రోజు కోక్ తాగే అలవాటు ఉండేదండి. జీరో కోక్, 0 క్యాలరీయే కదా అనుకునేదాన్ని. దెన్ ఐ రియలైజ్డ్ దానికన్నా వాటర్ బెటర్ అని. బికాస్ నా ఫ్యూచర్ మోర్ హెల్దీగా ఉండాలి కాబట్టి. సో కోక్ నా ఎనర్జీని తగ్గిస్తుంది, వాటర్ నా ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. సో చూస్ ద రైట్ వన్. అలానే చాలా సార్లు మనం సోషల్ మీడియా ఓపెన్ చేసి ఆ సోషల్ మీడియాలో మనం చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు ఓకే, కానీ గంటల తరబడి అక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. దానికన్నా నౌ ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. దానివల్ల మై ఫ్యూచర్ ఇస్ మోర్ ఎనర్జెటిక్ అండ్ మై ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు ఛానల్ కి కూడా ఉపయోగపడుతుంది. సో ఎనర్జీ చెక్. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకుండానే మన ఫ్రెండ్స్ తో పార్టీస్ కి వెళ్తాం. దానివల్ల ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది, ఎనర్జీ బూస్ట్ అవ్వదు కదా. అలాగే ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళకి మీ టైం ని, మీ ఎనర్జీని, మీ మనీని స్పెండ్ చేసి ఉంటారు అండ్ దే డోంట్ రెసిప్రొకేట్ టు యూ. అలాంటివన్నీ మీ ఎనర్జీని బూస్ట్ చేయవు, మీ ఎనర్జీని డ్రైన్ అవుట్ చేస్తాయి. నెక్స్ట్ వన్, థింక్ సిస్టమ్ నాట్ గోల్స్. మోస్ట్ పవర్ఫుల్ హ్యాబిట్ అండి. మనలో చాలా మంది గోల్స్ గురించి ఆలోచిస్తాం, కానీ సిస్టమ్ గురించి ఆలోచించాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గోల్ అంటే నెక్స్ట్ 5 years లోపు నేను 50 lakhs సేవ్ చేసుకోవాలి, అది మీ గోల్. నేను ప్రతి మంత్ 50,000 రూపీస్ సేవ్ చేయాలి, అది మీ సిస్టమ్. 1 year లోపు నేను 10 kgs వెయిట్ తగ్గిపోవాలి, అది మీ గోల్. ప్రతిరోజు 30 minutes నేను జిమ్ కి వెళ్ళాలి, అది మీ సిస్టమ్. సో యాజ్ ఎ హ్యాబిట్ మీ ఫోకస్ గోల్ మీద మాత్రమే కాకుండా ఆ గోల్ ని అచీవ్ చేయడానికి మీ థింకింగ్ అండ్ మీ ఫోకస్ సిస్టమ్ మీద ఉండాలి. నెక్స్ట్ వన్, స్మాల్ ట్రస్ట్ డిపాజిట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న ప్రామిసెస్ చేసినవి నిలబెట్టుకోవటం. ఎవరినైనా పర్టికులర్ టైంలో కలుస్తాను అని చెప్పినప్పుడు ఆ టైంకి వాళ్ళని కలవటం, అది ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది. స్పెషలీ ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మీరు 5 o'clock అని టైం ఇస్తే 5 o'clock కి మీరు ఆ పర్సన్ ని కలవాలి, లేదా అట్లీస్ట్ మీరు మెసేజ్ చేసో కాల్ చేసో ఇన్ఫార్మ్ చేయాలి. డిలే ఏదన్నా ఉంటే దానివల్ల చాలా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది.
అలానే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అనుకోండి, మీకు ఏదైనా ఒక చిన్న విషయం షేర్ చేసి ఉంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ విల్ బిల్డ్ ట్రస్ట్. మీరు ఫలానా టైంకి కాల్ చేస్తాను అని ఎవరికైనా ప్రామిస్ చేస్తే ఆ టైంకి కాల్ చేయటం, దట్ విల్ బిల్డ్ ట్రస్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ ఎప్పుడు నీటి బొట్టుల్లాగా చిన్న చిన్న ఒక్కొక్క బొట్టుని సేవ్ చేసుకుంటా వెళ్తేనే బిగ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. కానీ ట్రస్ట్ పోవటానికి ఒక్కసారి బకెట్ లో నుంచి ఆ వాటర్ అంతా కిందకు పోసినట్టు ఒక్కసారిగా ట్రస్ట్ పోతుంది. ఈ చిన్న చిన్న ట్రస్ట్ డిపాజిట్స్ వల్ల మీకు కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి, కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్, బిజినెస్ అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కెరియర్ గ్రో అయ్యేది ట్రస్ట్ ఉన్నప్పుడేనండి. చాలా సింపుల్ గా కనిపించే ఈ హ్యాబిట్స్ అన్నిటిని రియల్ లైఫ్ లో ఎగ్జిక్యూట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవటం అంత సింపుల్ ఏం కాదండి. కానీ కాన్షియస్ గా ట్రై చేస్తే ఇంపాసిబుల్ కూడా కాదు కదా. ఈ హ్యాబిట్స్ మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే మన గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.